ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఆగస్టు 14న శ్రీశైలంలో నేను కాలభైరవ సహిత ఐశ్వర్యలక్ష్మి కుబేర మహాహోమం చేస్తున్నానండి. అయితే దీని గురించి నేను వివరాలు ఇవ్వాలి అని కూడా అనుకుంటున్నాను. అసలు ఎందుకు నేను ఈ హోమం చేయాలనుకుంటున్నాను, దీనివల్ల వచ్చే ఫలితాలు ఏంటి, అసలు ఎందుకు ఈ సంకల్పం కలిగింది, దీని గురించి నేను మాట్లాడతాను. మామూలుగా నా దగ్గరకు వచ్చే చాలా క్లయింట్స్ అండి, లేకపోతే సాధారణంగా నేను చూస్తున్న దానిలో అంతా కూడా ఎప్పుడు కూడా ఆర్థికపరమైన విషయాల గురించి ఎక్కువగా మనం సఫర్ అవటం అనేది కనపడుతూ ఉంటుంది. అంటే ఒక రకంగా ఆర్థికంగా సంపాదించకపోవటం, అంటే మనం అనుకున్న స్థాయిలో మనకి సంపాదన లేకపోవటం, లేకపోతే వచ్చిన ఆర్థికంగా ఆ డబ్బు ఏ విధంగానూ మన దగ్గర నిలవకపోవటం, అంటే ఈఎంఐలనో అప్పులనో లేకపోతే ఎవరికైనా ధన సహాయం చేయటం ఇలాంటివి ఉండటం. అలాగే చాలామంది జీవితంలో అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి, కానీ ఈ అవకాశాలు ఏ రకంగానూ వారికి ఉపయోగపడవు. ఇలాంటివన్నీ కూడా నాకు జాతకాల్లో అనేక రకాలుగా మనకి కాంబినేషన్స్లో ప్యాటర్న్స్లో మనకి కనబడుతూ ఉంటాయి. దీంతోపాటు ఏంటంటే కొంతమంది ఎంత కష్టపడినా ఎంత శ్రమ పడుతున్నా వారికి జీవితం అనేది ఎక్కడా కూడా అంది రాకుండా ఉంటుంది. వారు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడుతూనే ఉంటారు, ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉంటారు. కాబట్టి ఇలాగ జరుగుతున్నప్పుడు అసలు ఎందుకు ఇలా ఉంటుంది, ఎందుకు మనం ఇన్ని పరిహారాలు చేసుకుంటున్నాం, లేకపోతే ఇంత మంచిగా ఉంటున్నాం, లేకపోతే ఇంత కష్టపడుతున్నాం, ఆర్థికంగా ఎదగటం కోసం కష్టపడుతున్నాం, ఉద్యోగంలో రాణించడానికి కష్టపడుతున్నాం, ఆరోగ్యం బాగుండాలని కష్టపడుతున్నాం, సంతానం వృద్ధిలోకి రావాలని కష్టపడుతున్నాం, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి కష్టపడుతున్నాం. అంటే ప్రతి చోట కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది అనేది మానవులకి కనపడుతూనే ఉంటుంది. మరి ఈ ఇబ్బందుల నుంచి ఎలా బయటికి రావాలి, మరి సమస్యల నుంచి ఎలా బయటికి రావాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఇక్కడ మన సనాతన ధర్మం ఒక మాట చెప్పింది. ఏమందంటే, నీకు గనక సమస్యలు అనేవి అధికంగా ఉన్నాయి అన్నప్పుడు దైవారాధన ఒక్కటే నీకు మార్గం అని చెప్పింది. అంటే దైవారాధన, దానము, ఇవి రెండూ కూడా మనకి చెప్తూ ఉంటారు. సరే, దానం చేయమని అనేక రకాలుగా మనం చెప్తూ ఉంటాం, చేసిన వాళ్ళు ఉంటారు, చెయ్యని వాళ్ళు ఉంటారు. అలాగే ఉపవాస దీక్షలు చేయమని చెప్తూ ఉంటాం, చేసిన వాళ్ళు ఉంటారు, చెయ్యని వాళ్ళు ఉంటారు. లేకపోతే ఒక్కొక్కసారి మంత్రం ఇస్తాము, మంత్రం చేయమంటాము, చేసిన వాళ్ళు ఉంటారు, చెయ్యని వాళ్ళు ఉంటారు. హోమం అనేది చేయటం వల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే, మనం ఏదైనా సరే ఒక సంకల్పం అనుకున్నప్పుడు, లేదా మనం ఏదైనా మనకి కావాలి అని కోరుకుంటున్నప్పుడు అది మనకు శీఘ్రతరంగా సిద్ధించేందుకు అవకాశం కనపడుతూ ఉంటుంది. అందుకని మనం హోమాలు చేసుకుంటూ ఉంటాం. సరే, ఈ సంకల్పం నాకెందుకు కలిగింది? సాధారణంగా నేను ఇందాకే చెప్పానుగా, అనేక రకాల కారణాలను నేను పరిశీలిస్తూ ఉంటాను కనుక నాకు ప్రతివారు కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడటం అనేది కనపడుతోంది కనుక వారికి ఒక పరిష్కారం అనేది చేస్తే, వారికి ఒక దారి చూపిస్తే ఆ సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయేమో అనే ఒక ఆలోచన కలిగింది. అందుకని ఈ ఆలోచన వచ్చిన వెంటనే నేను మా ఆలోచన చేసిన తర్వాత నేను అనుకున్నది ఏంటి అని అంటే, ఎలానో మనకి ఇప్పుడు శ్రావణ మాసం వస్తోంది కనుక శ్రావణ మాసంలో మనందరం కూడా అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటాం, లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉంటాం. సరే, లక్ష్మీదేవి అనగానే అందరికీ గుర్తొచ్చేదే డబ్బే అయినా కూడా లక్ష్మి సిరి సంపదలతో పాటు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ధనాన్ని, వృద్ధిని అన్నిటినీ కలిగిస్తూ ఉంటుంది. మహాలక్ష్మి మనకి కుటుంబ సౌఖ్యంని, తర్వాత మనకి ప్రతి విషయంలోనూ కూడా ఆనందాన్ని, అదృష్టాన్ని, ఇలాగ అనేక అంశాలలో మనకి సుఖాలను, సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందుకనే మనం శ్రావణ మాసం అంతా కూడా మంగళగౌరి వ్రతాలు చేసుకుంటాం. దీంతో పాటు మనము మంగళగౌరి వ్రతాలతో పాటు శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి పూజ కూడా, వ్రతం కూడా చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, అమ్మవారి వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడే అక్కడే మనకి తెలిసిపోతుంటుంది కదా, అమ్మవారి ఈ వ్రతం ఎవరైతే ఆచరించారో వారికి సమస్త సుఖాలు కలిగాయి, వారికి సమస్త భోగాలు కలిగాయి, వారికి అన్ని రకాలుగాను ఐశ్వర్య వృద్ధి కలిగింది, కుటుంబంలో కూడా ధనకనక వస్తు వాహనాలు అమరాయి అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి శ్రావణ మాసం అనేది అమ్మవారికి సంబంధించి, అలాగే అమ్మవారు మనల్ని అనుగ్రహించే మాసంగా కూడా మనం అనుకోవచ్చు. కాబట్టి దీనికి సంబంధించి అందుకని నేను శ్రావణ మాసం ఎన్నుకోవటం జరిగింది. తర్వాత విషయం ఏంటంటే, కుబేరుడు గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది, నేను కుబేరుడు గురించి ఎందుకు ఆలోచించాను అన్న మాట వస్తే, కుబేరుడు కాలానికి సంబంధించిన వాడు. ఎప్పుడు కూడా మనకు ఒక మాట అంటూ ఉంటారు కదా, ఏమంటూ ఉంటారు,
కాలం ఎప్పుడు ఒకలాగే ఉండదు, కాలం మారుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అయితే ఈ స్వర్ణ కుబేరుడి ప్రత్యేకత ఏమిటి అని అంటే, కాలంతో పాటు వచ్చే మార్పునకి అనుగుణంగా మనకి ఏది కావాలో అది మనకి అందించేటట్టుగా కనపడుతూ ఉంటాడు, ఆర్ మనకి ఇస్తూ ఉంటాడు అని కూడా మనం అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే, ఈయన కాలానికి అనుగుణంగా మనకి సంపద ఇవ్వటం ప్లస్ దీంతో పాటు సంపదనని కాపాడేవాడుగా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు సంపాదన ఒక్కటే సరిపోదుగా, సంపాదన వస్తేనే సరిపోదు కదా, సంపాదన కాపాడుకోవాలి, ఆ సంపాదనని పరిరక్షించుకోవాలి. మరి దీన్ని ఎవరు చేస్తారు అని అంటే కాలభైరవుడు చేస్తాడు. అలాగే ఈ వచ్చిన ధనాన్ని కూడా ధర్మబద్ధంగా వినియోగించుకోవడానికి ఆయన కరెక్ట్గా మనని గైడ్ కూడా చేస్తూ ఉంటాడు. సరే, ఇవన్నీ చేయటం వల్ల మనకి ఏం జరుగుతుంది, మనకి అభివృద్ధి వస్తుంది. అలాగే ఈ అభివృద్ధితో పాటు మనకి ఐశ్వర్యం పెరుగుతుంది, ఐశ్వర్యంతో పాటు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, అలాగే ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. మనం అందరం అనుకుంటాం కదా, ఇప్పుడు సాధారణంగా మనం బాగా ఎదిగామనుకోండి, మనకి నరఘోష, నరదృష్టి, లేకపోతే పక్క వాళ్ళు ఏదో మనం కారు కొనుక్కున్నాం, ఓ 4 మాటలు అనగానే దానికి డెంటు పడుతుంది. లేదా మీరు నగ చేయించుకున్నారు, ఏదో ఒక అనుకోని పరిస్థితులు ఎదురయ్యి ఆ నగ మీ చేతుల్లో నుంచి బయటికి వెళ్ళిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఎవరో ఒకళ్ళ దృష్టి దోషం అనేది ఉండటం వల్లే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. చక్కగా కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉంటారు, కానీ ఒకసారి చూసామంటే అందరూ కూడా అనారోగ్యం పాలైపోతూ ఉంటారు. ఎవరో ఒక మాట అనటమో, లేక మన ఇంటికి రావటమో, మన ఇల్లు చూడటమో, మన సిరి సంపదలు చూడటమో, మన ఐశ్వర్యం గమనించటమో, లేక మన ఆరోగ్యంగా ఉన్నామని అనుకోవటమో. కాబట్టి ఇక్కడ నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే, ఇలాంటి వాటిని ఇలాగ మనుషుల వలన కలుగుతున్న దోషాలు ఏవైతే ఉన్నాయో, దృష్టి దోషం అనుకుందాం, లేకపోతే మనకి ఏదైనా సరే కొంతవరకు ఐశ్వర్యం రాకుండా మనకి ఏమైనా సరే కీడు సంకల్పించిన వాళ్ళ వలన మనం ఏమైనా ఇబ్బంది పడుతున్నా, ఇలాంటి వాటన్నిటినీ కూడా కాలభైరవుడు అరికడుతూ ఉంటాడు. సరే, ఇంకందరికీ కుబేరుడు గురించి తెలిసిందే, కుబేరుడు కథ గురించి కూడా తెలుసు. కాబట్టి కుబేరుడు ఏం చేస్తాడు, మనకి కుబేరుడు దేవతల ధనానికి సంబంధించి ఆయన అధికారి. అందుకని ఈయన డ్యూటీ ఏంటి అంటే సంపద కాపాడటమే ఈయన డ్యూటీ. అంతే కదా, మనం అందరం బ్యాంకులో దాచుకున్నట్టు అనమాట. కాబట్టి ఈ సంపాదించిన ధనాన్ని సక్రమంగా వాడుకుంటూ, ధర్మబద్ధంగా వాడుకుంటూ, అలాగే మంచి మార్గంలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగడానికి ఈయన మనకి సహాయం చేస్తూ ఉంటాడు. కుబేరుడి అనుగ్రహం ఉంటేనండి ధన కనక వస్తు వాహనాలకి లోటే ఉండదు. అందుకని మనం స్వర్ణ కాలభైరవుణ్ణి, ఐశ్వర్య లక్ష్మిని, కుబేరుణ్ణి, ముగ్గురిని కూడా మనం ఆరాధించటం అనేది కనపడుతోంది. సరే, ఈ తర్వాత ఈ కుబేరుడు ధనాన్ని స్థిరంగా ఉంచుతాడు అని ఇందాకే అనుకున్నాం కదా. కాబట్టి ఈ హోమానుకున్న విశిష్టమైన స్థానం ఏంటి? సరే, ఈ ముగ్గురు దేవతల్ని మనం పూజించుకుంటున్నాం, మనకి కారణాలు కూడా తెలుస్తున్నాయి. మరి దీనివల్ల నాకేం లాభం కలుగుతుంది, మరి నాకేమి మంచి కలుగుతుంది అన్న ఆలోచన మీ అందరికీ వస్తుంది కదా. వ్యాపార వృద్ధి కలుగుతుంది, వివాహం కాని వారికి వివాహం అవుతుంది, ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది. ఒక్కొక్కసారి ఉద్యోగంలో ఎటువంటి చేంజెస్ ఉండవు, అదే ఉద్యోగం అదే సంపాదనలో ఉంటారు. ఉద్యోగాలు లాంటివి మారినా మీ పొజిషను మారదు, మీ శాలరీ కూడా మారదు. కాబట్టి ఇలాంటివి మీకు ఉద్యోగాల్లో పురోగతి అనేది కనపడుతుంది, ఆర్థిక స్థిరత్వం వస్తుంది, అప్పుల భారం తగ్గుతుంది. ముఖ్యంగా మనం రకరకాల వస్తువుల కోసమో దేనికో ఒక దానికోసం అప్పులు చేయటం కనపడుతూ ఉంటుంది. అప్పుల భారం తగ్గుతుంది. అప్పుల భారం తగ్గుతుంది అంటే మన ఇంట్లో ధనం కురుస్తుందని కాదు, మీకు ఏదో ఒక దారి ఖచ్చితంగా కనపడుతుంది అనమాట. మీరు గనక మేము చేస్తున్న దానిలో పాలు పంచుకొని, మేము చేస్తున్న హోమంలో పాలు పంచుకొని, మీరు గనక మీ సమస్యని గట్టిగా తలుచుకొని ఆ హోమానికి సంబంధించి మేము మీ గోత్రనామాలు అవి చదువుతాము. కాబట్టి మీ గోత్రనామాలు అవి చదివినప్పుడు మీ సంకల్పం గనక, మేము ఎలానో మీ సంకల్పంలో అందరివి చదువుతాం, అంటే ఇట్లానే ధన కనక వస్తు వాహన వృద్ధి గురించి, అప్పుల బాధలు తీరిపోవాలని, ఇలాగ అనేక రకాలుగా మా సంకల్పం కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీ సంకల్పం కూడా మీరు గనక ఈ యొక్క హోమాన్ని బుక్ చేసుకుంటుంటే మీ సంకల్పం ఏమిటి, మీకు ఏం కావాలని చెప్పి ఈ హోమాన్ని చేయించుకుంటున్నారు అనేదాన్ని కూడా మీరు మాకు చెప్తే మేము దాని ప్రకారంగా సంకల్పం అందరివి కలిపి సంకల్పం చదువుతాం కనుక అందులో కూడా మీ సంకల్పం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా చదివేందుకే మేము ప్రయత్నిస్తాం. అందుకని ఏంటంటే దీంతో పాటు కొత్త అవకాశాలు రావటం, కుటుంబంలో శాంతి సౌఖ్యం పెరగటం,
జీవితంలో అడ్డంకులు లాంటివి తొలగిపోవటం, ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే దృష్టి దోషాలు, నరఘోషలు ఇలాంటివి ఏ ఉన్నా సరే ఇవి కూడా తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి గమనించాల్సింది ఏంటంటే కాలభైరవుడు అడ్డంకుల్ని తొలగిస్తాడు, మహాలక్ష్మి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది, కుబేరుడు ఆ ఐశ్వర్యాన్ని కాపాడుతూ ఉంటాడు. మరి ఈ హోమం ఎక్కడ చేస్తున్నాము? ఈ హోమాన్ని మనము ఆగస్టు 14న మొదటి శ్రావణ శుక్రవారం రోజున మనం శృంగేరి మఠంలో శ్రీశైలంలో జరపడానికి నిశ్చయించుకున్నాము. అలాగే దీనికి సంబంధించి మిగతా వివరాలన్నీ కూడా మీరు నా ఒక ఫోన్ నంబర్కి లేదా నా వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇందాకే చెప్పినట్టుగా మీ సంకల్పం ఏదైతే ఉందో, మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను కూడా మీరు మాకు చెప్పండి. తప్పనిసరిగా మేము చదువుతున్న సంకల్పంలో మీ కోరికను కూడా 100% యాడ్ చేస్తాము. సాధారణంగా మీరు చెప్పే వాటిల్లో 99% మా సంకల్పంలోకి వస్తాయి. ఎక్కడైనా 1-2 కొంచెం డిఫరెంట్గా ఉండేవి ఏవైనా ఉంటే వాటిని కూడా మేము మా సంకల్పంలో యాడ్ చేసుకొని చెప్పడానికే ప్రయత్నిస్తాము. అలాగే ఇందాకే చెప్పినట్టుగా ముందరే రిజిస్ట్రేషన్స్ లాంటివన్నీ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది చాలా వరకు కూడా మేము చేస్తున్నది సామూహిక హోమము. కాబట్టి ఏంటంటే మేము రావాలి అనుకున్న వారు రావచ్చు, మీ ఖర్చులు మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మేము ఎవరికి కూడా స్టే కూడా అరేంజ్ చేయటం లేదు. కాబట్టి మీకు నేను లైవ్ ఇవ్వడానికి మాత్రం 100% ట్రై చేస్తాను, లైవ్ ఇచ్చేందుకే చూస్తాను. అలాగే మీ గోత్రనామాలు అవి చదివినప్పుడు మా యూట్యూబ్లో మా ఛానల్లో కూడా నేను లైవ్ ఇస్తాను. అలాగే విడిగా సపోజ్ ఎక్కడన్నా నేను లైవ్ ఇవ్వలేని పరిస్థితులు వస్తే ఇది మొత్తం కూడా రికార్డ్ చేస్తాను. ఆ రికార్డు నేను మీకు యూట్యూబ్లో నా ఛానల్లోనే నేను పబ్లిష్ చేస్తాను. విడిగా మీ గోత్రనామాలు చదివినది, సంకల్పం చదివినది కూడా పబ్లిష్ చేస్తాను. ఇలాగ నేను హోమాలు చేయించడం జరిగింది. అలాగే ప్రతిసారి నా ప్రామిస్ను కూడా నేను నిలబెట్టుకుంటూ వచ్చాను. దీంతో పాటు మేము ప్రసాదాలు ఏవైతే ఇవ్వాలో దీనిలో ముఖ్యంగా కుబేరుడికి సంబంధించిన కాయిన్ ఇవ్వటం జరుగుతుందండి. దీన్ని మీరు రేపు మనం మొదటి శుక్రవారం చేస్తున్నాం, 2, 3, 4 శుక్రవారాల్లో అమ్మవారి వ్రతం చేసుకున్నప్పుడు మీరు చక్కగా ఈ యొక్క కుబేర కాయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పెట్టుకొని మీ పూజలో పెట్టుకొని మీరు గనక పూజను ఆచరిస్తే మీకు అనేక విషయాలలో కలుగుతున్న ఇబ్బందులు, అనేక సమస్యలు, ఆర్థిక పరమైన సమస్యలు, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సమస్యలు, ఆర్థిక పరంగా ఎవరిదైనా దృష్టి దోషం ఉంది అని అనుకుంటే అలాంటి సమస్యలు, అప్పుల బాధలు, అనారోగ్యము, అలాగే సంతానానికి ఎప్పుడు కూడా విద్య సరిగ్గా రాకపోవటము, మోసపోవటము, ఎవరికైనా మనం డబ్బులు ఇచ్చాం ఆ డబ్బులు తిరిగి రాకపోవటం, ఇలాంటివి గనక ఉంటే ఇవన్నీ కూడా మీరు ఈ కాయిన్ పెట్టుకొని మీరు నిత్యము పూజ చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా శ్రావణ మాసంలో శుక్రవారం రోజున కనుక ఈ కుబేర కాయిన్ని పెట్టుకొని మీరు గనక పూజ చేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు కూడా కనపడతాయి. స్వస్తి.